31st నైట్ కేక్ అయితే కట్ చేయాలి కదా. సో ఎందుకు బయట నుంచి తేయడం అని చెప్పి నేనే ట్రై చేస్తా అనేసి ఓ పెద్ద చెఫ్ లెక్క అంటే వాగ్దానం చేసిన అనమాట. తర్వాత ఇక చేయాలి కదా, ప్రాసెస్ అంతా చాలా ఈజీ ఉంది. ఇంత ఈజీనా మనం చేయలేమా పట్టు అని చెప్పి ఒక గత వారం నుంచి వీడియోలు చూసుకుంటూ ఇక ఈరోజు చేసిన. ఇంత ఈజీ ప్రాసెస్ మనం చేయమా చెప్పు అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెంట్ తోటి అయితే మొదలుపెట్టారనమాట. అంత మంచిగా వచ్చింది. ఏం లేదు, ఓరియో బిస్కెట్ని అన్నిటిని మిక్సీ పట్టేసి కొంచెం కొంచెం పాలు కలుపుకుంటూ మధ్యలో కొద్దిగా సోడా ఉప్పు వేసుకోవాలి. ఈనో వేసుకున్నా పర్లేదు, నేను సోడా ఉప్పు వేసుకున్నా, ఆ క్లిక్ చూపించలేదు. ఇంకా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇది కొత్త విస్కరు, అది దీనికోసం ఓన్లీ కేక్ కోసమే కొన్నాను. అదేమో పోయిందనమాట. ఇంకా తప్పదు, ఏం చేస్తాం, ఇంకా వాడుకోవాల్సిందే. దాని తర్వాత బటర్ పేపర్ కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. అప్పటికప్పటికే చేసుకున్నాను అనమాట. కొంచెం నెయ్యి పేపర్కి A4 షీట్స్కి నెయ్యి అయితే అటు ఇటు రాశాను. తర్వాత ప్రీ హీట్ చేసిన దాంట్లో వేసేసిన. అంత మంచిగా ఉంది. ఇప్పటి నుంచి మొదలైంది. మాడింది, నేను చూసుకోలేదు. ఇంకా తర్వాత ఇక తీసేసిన తర్వాత మొత్తం మాడిపోయింది. ఇంకా నా తెలివి ఎట్లుందనంటే ఇంకా దాని మీద చాక్లెట్ మెల్ట్ చేసి మరీ వేసిన అనమాట. అంత బాగుంది. కేక్ టేస్ట్ బాగుంది, మాడకుండా ఉంటే బాగుండేది. సరే ఇంకోసారి ట్రై చేస్తా. చింత చచ్చిన పులుపు జావనట్టు నాలో కోరిక ఇంకా కేక్ చేయాలనే కోరిక ఇంకా ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. ఎలా ఉంటుంది ఖాళీ చేసేసిన. బాయ్ బాయ్.